ప్రసాద్ సుధీర్ నా పేరు శివుని. నేను గత ఐదేళ్ళగా వ్యాపారం చేసి మానేసిన తర్వాత వైసీపీ పార్టీ ఇది నేను ఉన్నాను అధికారి సీను బుజ్జి నేనున్నాను, మీకు ఎందుకురా వ్యాపారం చేయండి, నాకు నెలకి ఎంత ఇచ్చేయండి, నేను ఏదైనా చూసుకుంటాను, డిపార్ట్మెంట్ తెలుసు, నాకు ఇది తెలుసు అది తెలుసు అని మా జీవితాలతో ఆడుకోండు. ఏదో వీధిలో తవ్వులు వచ్చిన తర్వాత మమ్మల్ని 2 నెలలు బట్టి డబ్బులు కట్టకపోసాక మమ్మల్ని బయటికి లాగించి ఇప్పుడు మమ్మల్ని వీధుల్లో పెట్టి చేశాడు బాబు. 2,20,000 ఇచ్చాం బాబు, నెలకు 30,000 లెక్క. ఇప్పుడు దయచేసి మీ వీడియో వాళ్ళు మా డబ్బులు మాకు ఇప్పించండి. ఇంకన్నీ మేము సారా వ్యాపారం చేయము, సారా వ్యాపారం ఉన్నాం బాబు. ఈ లాక్డౌన్ వచ్చింది అతను ప్రోసెస్ పెట్టి మేము చేసాం. నేను సొంత విధంగా చేయాలనే ఆలోచన మాకు కూడా లేదు. అధికారి బుజ్జి ఆ బ్రాకెట్లో శ్రీను బాబు అతని పేరు. మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పారు బాబు. డిపార్ట్మెంట్ తెలుసు, ఈ డిపార్ట్మెంట్ తెలుసు, మేడం ఉన్నారు, మేడం కూడా చెప్తాను ఏదైనా చూసుకుంటాను, మీకు మీ ఇంట్లో సారా ఉంచుకుంటారా ఏది ఉంచుకొని ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేయండి మాట్లాడుకుంటాను అనేది చెప్పాడు బాబు. ఇప్పుడు ఏంటంటే గ్రామంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు తగులు అయిసాక మమ్మల్ని బయట పెట్టేసి వదిలేశాడు బాబు. మేము 2 నెలల బట్టి డబ్బులు కట్టపోసాక ఇదంతా తగులు ఈగులు చదువుతున్నాయి బాబు. అందుకే బాబు మీ వీడియో వాళ్ళు మాకు దయచేసి న్యాయం చేస్తే ఇక్కడ సారా వ్యాపారం కాదు కదా, మేము ఏంటి చేయం బాబు. మేము పళ్ళు కాయలు అమ్ముకొని బతుకుతాం బాబు. అయితే ఇప్పుడు అధికారి బుజ్జి మీ దగ్గర నుంచి 2 లక్షల పైన తీసుకున్నాడు. ఆ డబ్బు మీ డబ్బు మీకు ఇచ్చిస్తే మీరు మునుపుట్లాగే కూరగాయల వ్యాపారం చేసి బతుకుతారా?